హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సంక్రాంతి పండుగ ముందు అయితే తెలంగాణ, ఆంధ్ర సైడ్ అయితే ఇంకా పిండి వంటలు తయారు చేస్తుంటారు. సకినాలు, అరిసెలు, మురుకులు, గ్యారెలు ఇలా అన్ని ప్రిపేర్ చేస్తుంటారు. సో ఆంధ్ర సైడ్ అయితేనేమో పప్పు చెక్కలు అంటారు, మా సైడ్ అయితే గారెలు అని పిలుస్తూ ఉంటాము. ఇక్కడ ముట్టుకుంటేనే ఇలా విరిగిపోతున్నాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని 7 to 8 వరకు అయితే పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నానండి. కారంను బట్టి మీరు మిర్చి అయితే యాడ్ చేసుకోండి. సో కొంచెం కారం తక్కువగా ఉన్నాయి, అందుకని నేను కొన్ని ఎక్కువగా వేసుకున్నాను. మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఇలా పొడుగ్గా 2 అయితే తీసుకున్నాను. గారెలు బాగా టేస్ట్ గా రావాలి అంటే ఆనియన్ అలాగే వెల్లుల్లి కూడా బాగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10 వరకు గార్లిక్ కూడా పొట్టు తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మెత్తటి పేస్ట్ చేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేనైతే బియ్య పిండి 2.5 కప్స్ అయితే తీసుకున్నాను. క్వాంటిటీని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోవాలి. గారెలు మంచిగా రావాలి అంటే పిండి అయితే చాలా మెత్తగా ఉండాలి, దొడ్డుగా అయితే అస్సలు పట్టించుకోకూడదు. రేషన్ బియ్యం ఉంటున్నాయి కదా, అవి అయితే నేను పట్టించుకున్నాను. బియ్యం పిండిలోకి అన్ని వేసేసుకుందామండి. జీలకర్ర, ధనియాలు ఇలా దంచి అయితే వేసుకోవాలి, చాలా బాగుంటాయి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే నానబెట్టుకున్న శనగపప్పు, ఇదైతే ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది శనగపప్పు. అలాగే కొన్ని పల్లీలు, వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. నువ్వులు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు అయితే తీసుకున్నాను. ఇంకా ఇందులో కారం, ఉప్పు అయితే వేయలేదు, సో ఉప్పు కూడా వేస్తున్నానండి. కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేసి మనకి తెలుస్తుంది. సో కొంచెం పిండి అయితే నేను చేతిలో పెట్టుకుని టేస్ట్ అయితే చూసాను. సాల్ట్ అయితే సరిగ్గా సరిపోయింది. డైరెక్ట్ అయితే పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనకి సాల్ట్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం ముద్దలాగా అయిపోతుంది, పిండిలో అయితే సరిగ్గా కలవదు. అందుకని నేనైతే ఫస్ట్ ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను పేస్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పిండి అంతా కలిపిన తర్వాత ముద్దకు కూడా వచ్చేస్తుంది. కొన్ని వాటర్ వేసేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇంకా ఈ సీజన్ లో మనకి అన్ని కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ బాగా అవైలబుల్ గా దొరుకుతాయి. సో అందుకని నేనైతే ఇక్కడ పచ్చిమిర్చితో గారెలు అయితే ప్రిపేర్ చేశాను. చాలా మంది కారంతో కూడా చేస్తూ ఉంటారు, అవి కూడా బాగా ఉంటాయి గారెలు. ఒక్కసారి అయితే నేను చెప్పిన విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండి అంతా కూడా కొంచెం అయితే కలుపుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి, మెత్తగా కూడా చేసుకోకూడదు. సో కొంచెం మీడియం గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు పిండి అయితే నాననివ్వాలి. అంతలోపు అయితే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం హీట్ అవుతుంది. అంతలోపు అప్పాలు అయితే చేసుకుంటున్నాను. ఇలా ఇంట్లో అందరి దగ్గరగా అవైలబుల్ గా ఉంటుంది గారెల మెషిన్. సో ఇప్పుడైతే కవర్ అయితే ఒకటి కట్ చేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. 2 సైడ్స్ కూడా మళ్ళీ ఒకసారి పిండి అయితే బాగా కలుపుకొని చిన్న బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాలా మంది చిన్నగా చేసుకుంటారు, కొంతమంది గారెలు పెద్దగా చేసుకుంటారు. సో నేనైతే ఇక్కడ మీడియం సైజ్ గా అయితే ముద్దలు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రెస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. సో ఇప్పుడైతే అప్పాలన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. ఇంకా అంత పిండి ముద్ద అంతా కూడా నేను అలానే ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ చూపించిన విధంగా గారెలన్నీ కూడా చేసుకున్నానండి. చూడండి, గారెలు కూడా మంచిగా పొంగాయి. సో 2 సైడ్స్ కూడా గారెలు ముట్టుకుంటేనే ఇలా విరిగిపోతున్నాయి. సో ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి అయితే మీరైతే ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.